పార్ట్ టైం జాబ్ అనగానే చాలా మంది ముందు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే భావనలో ఉంటారు. అయితే కొందరు కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటివి ఉపయోగిస్తున్నారు. అయితే రూపాయి కూడా చెల్లించకుండా కేవలం మీ టాలెంట్ తో మాత్రమే డబ్బులు ఆర్జించే మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ నెలకు ఎంత వరకు సంపాదించవచ్చు? 20,000 నుంచి 40,000, 50,000 నుంచి 1,00,000. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకునే బెస్ట్ ఆప్షన్ కంటెంట్ రైటర్స్. ప్రస్తుతం కంటెంట్ రైటర్స్ కి భారీగా డిమాండ్ పెరుగుతోంది. పొలిటికల్ ఏజెన్సీలు మొదలు యాడ్ ఏజెన్సీల వరకు ఫ్రీలాన్సర్ కంటెంట్ రైటర్స్ కోసం చూస్తున్నాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు చివరికి తెలుగులో కూడా కంటెంట్ రైటర్స్ కు మంచి డిమాండ్ ఉంది. మీలోని స్కిల్స్ ను తెలియజేస్తూ లింక్డ్ఇన్ వంటి జాబ్ పోర్టల్స్ లో నమోదు చేసుకోవడం వల్ల మీకు కాల్స్ వస్తాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి ఒక్క సంస్థ మొదలు సినీ, రాజకీయ సెలబ్రిటీల వరకు అకౌంట్స్ ను రన్ చేస్తున్నారు. అయితే వారు అకౌంట్స్ ను హ్యాండిల్ చేసే సమయం లేకపోవడంతో ఈ బాధ్యతను వేరే అప్పగిస్తుంటారు. వీరినే సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ గా చెబుతుంటారు. సోషల్ మీడియా కన్సల్టెంట్ కంపెనీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కంపెనీలు ఫ్రీలాన్సర్లను పెద్ద మొత్తంలో రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ట్రాన్స్లేటర్స్ కి కూడా భారీగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వంటి ఎంటర్టైన్మెంట్ రంగంలో సబ్ టైటిల్స్ కోసం ట్రాన్స్లేటర్స్ ను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇవి కూడా ఫ్రీలాన్సర్ కావడం విశేషం. ప్రాజెక్ట్ నిడివి ఆధారంగా రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది. నేడు ఆన్లైన్ న్యూస్ పేపర్లు, బ్లాగ్లు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలోని ఆర్టికల్స్ ను ఎడిట్ చేయడానికి, తప్పు ఒప్పులు సరిదిద్దడానికి, ప్రచురణ యోగ్యం చేయడానికి ఎడిటర్లను నియమించుకుంటూ ఉంటారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఆన్లైన్ మీడియా ఎడిటర్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది కనుక ఫోటో, వీడియో ఎడిటర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. వ్లాగర్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్, మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ వీడియో ఎడిటర్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో పనిచేసే వారికి భారీ ఎత్తున సంపాదన ఉంటుంది. కోడింగ్ స్కిల్స్ ఉన్నవారు యాప్ డెవలపర్ గా రాణించవచ్చు. స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో భాగం అయిపోయిన దగ్గర నుంచి యాప్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. నేటి కాలంలో ఫుడ్ బిజినెస్ మంచి డిమాండ్ ఉంది. మంచి హెల్దీ, టేస్టీ ఫుడ్ అందించే వారికి ఇక తిరుగుండదు. మీకు కనుక మంచి కుకింగ్ స్కిల్స్ ఉంటే చాలు, బోలెడు డబ్బులు సంపాదించవచ్చు.